హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ తరం వర. సో ఈరోజు వీడియో వచ్చేసి నేను 7 శనివారాల వ్రతం చేస్తున్నాను కదండి. అందులో భాగంగా 7వ శనివారం రోజు నేను పూజ ఎలా చేసుకున్నానో మీకు ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నా. సో 7వ వారం కాబట్టి కొంచెం స్పెషల్గా పూజ చేద్దామని చెప్పేసి పిల్లల్ని అయితే ఫస్ట్ స్కూల్లో వదిలిపెట్టేశానండి. సో మా వారైతే షిఫ్ట్ కుదరక మార్నింగ్ షిఫ్ట్కి అయితే వెళ్ళిపోయారు. సో నేనైతే స్కూల్లో ఒక 1 అవర్ పర్మిషన్ తీసుకుని ఇట్లా పూజకి అయితే అంతా సిద్ధం చేసుకుంటున్నాను. 7వ వారం కాబట్టి వెనకాల ఆ సామాన్లు అంతా కనిపించకుండా ఫస్ట్ అయితే ఒక వైట్ కలర్ క్లాత్ అయితే వేసేసుకున్నాను. కింద ఎదురుగా ఒక స్టాండ్ పెట్టుకుని దానికి కూడా వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ క్లాత్ వేసుకుని ఇలా నా దగ్గర ఉన్న పూలదండలతో సింపుల్గా డెకరేట్ చేసుకున్నాను. నెక్స్ట్ అయితే పెట్టెలు పెట్టుకోవడానికి ముందు ప్లేస్లో చాక్ పీస్తో ఇలా ముగ్గు వేసుకున్నాను అనమాట, 2 ముగ్గులు. అక్కడైతే ఫస్ట్ ముగ్గు దగ్గర అయితే ఇట్లా పీటను తీసుకుని ఆ పీట శుభ్రంగా వాష్ చేసుకుని పసుపు రాసి దాని నిండా పిండి ముగ్గుతో అయితే ముగ్గు పెట్టుకుని పసుపు కుంకుమ వేసుకున్నాను. దాని మీద అక్షతలు వేసుకుంటున్నాను, ఎందుకంటే ఆసనం అన్నమాట, ఆసనం వేయడానికి దేవుడికి వెంకటేశ్వర స్వామికి. సో నెక్స్ట్ అయితే ఒక రెడ్ కలర్ బ్లౌజ్ పీస్ తీసుకుని వేసుకున్నాను. సో నెక్స్ట్ దేవుని పటానికి ప్రతిమలకి గంధము కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నాను. నెక్స్ట్ చామంతి మాల ఇంకా తులసి మాల ఆ వైట్ కలర్ క్లాత్కి అడ్జస్ట్ చేస్తూ పిన్స్ పెట్టుకుని ఇట్లా పెట్టుకున్నాను అనమాట. ఇంకా దేవుని పటానికి కూడా చామంతి పూలు రోజా పూలు పెట్టుకుని ఇట్లా సింపుల్గా డెకరేట్ చేసుకున్నాను అనమాట. సో నెక్స్ట్ దేవుని పటానికి ముందుగా మనము కొన్ని బియ్యం తీసుకుని వేసుకున్నాను. సో అక్కడ ప్రతి వీక్ మనం ఏం పెట్టుకుంటాం, ప్రతిమలు పెట్టుకుంటాం కదా, అట్లాగే ఈ వీక్ కూడా ప్రతిమలు పెట్టుకుందామని ఫిక్స్ అయ్యాను. కానీ ఈ వీక్ ఏంటంటే 2 పీటలు తీసుకుని గుజ్జి పీటలు, ఆ పీటలు 2 పెట్టుకుని ఆ పీటల మీద అయితే మనము స్వామివారి ప్రతిమ, అమ్మవారి ప్రతిమ ఇంకా వినాయకుని ప్రతిమ 3 ప్రతిమలు పెట్టుకున్నాను అనమాట. 3 ప్రతిమలకి కూడా గంధము కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా పూల మాల అయితే అది మల్లెపూల మాల ఉంది కదా, ఆ మల్లెపూల మాల ఎలా వేస్తే బాగుంటుందని చెప్పి చూస్తూ ఉన్నాను నేను. సో ఫస్ట్ ఇలా వేసాను, నాకు నచ్చలేదు. సో ఎవ్రీ వీక్ వేసినట్టుగానే ఇలా మాలగా వేసేసుకున్నాను అనమాట ఆ వెంకటేశ్వర స్వామి ప్రతిమకి. నెక్స్ట్ ఇంకా అమ్మవారికి వినాయకునికి రోజా పూలు పెట్టుకుని నీట్గా డెకరేట్ చేసుకున్నాను అనమాట. సో నెక్స్ట్ ఇంకో పీట తీసుకుని చెక్కపీట, ఆ చెక్కపీటని వాష్ చేసుకుని దానికి కూడా పసుపు బాగా రాసుకుని కుంకుమ పెట్టుకుని మధ్యలో పిండి ముగ్గు వేసుకున్నాను. సో దాని మీద ఒక బ్లౌజ్ పీస్ వేసి కొన్ని బియ్యం వేసుకుని తామలపాకులు పెట్టి తామలపాకులు అయితే పసుపు వినాయకుని చేసేసుకున్నాను. పసుపు వినాయకుడు ఇంకా కుంకుమ వేసుకున్నాను. నెక్స్ట్ గ్లాసు వాటర్ పెట్టుకుని 7 దీపాలు పిండి దీపాలు పెట్టుకుంటాం కదండి, దానికైతే మనం 7 తమలపాకులు పెట్టుకుని రెడీగా పెట్టుకున్నాను. సో నెక్స్ట్ అయితే దీపం పెట్టుకోవడానికి దీపారాధన కుందులు కూడా రెడీ చేసేసుకుని దానిలో దీపారాధన ఆయిల్ వేసుకుని ఒత్తులు పెట్టుకుని రెడీగా పెట్టుకున్నాను. నెక్స్ట్ అయితే పూజ స్టార్ట్ చేసేటప్పుడే నేనైతే పసుపు నీళ్ళలో యాలకులు 27 యాలకులు అయితే వేసానండి, ఉబ్బుతాయి కదా, సో త్వరగా గుచ్చడానికి బాగుంటుందని చెప్పి దారం తీసుకుని సూదిలో దారం ఎక్కించుకొని దానికైతే పసుపు రాసి ఇట్లా 27 యాలకులు కలిపి ఒక మాలగా గుచ్చుకొని స్వామివారి ప్రతిమకి అయితే వేసుకున్నాను. సో ఆ స్మెల్ అంటే స్వామివారికి చాలా ఇష్టం అంటుంది. తులసి మాలన్నా, పిండి దీపాలన్నా, యాలకుల మాలన్నా, నువ్వులు ఉండలన్నా వెంకటేశ్వర స్వామికి చాలా స్పెషల్, చాలా ఇష్టం అన్నమాట. సో ఈ వారం స్పెషల్ ఏంటంటే గోవిందనామాలు, శంకు చక్రం పెట్టుకున్నాను, ప్రతిమ పెట్టుకున్నాను, నెక్స్ట్ పైన డెకోర్ కూడా పెట్టుకున్నాను అనమాట. సో ఫైనల్గా ఇట్లా పిండి దీపాలు 7 పిండి దీపాలు 7 తమలపాకుల పైన పెట్టుకుని ఆవు నెయ్యి వేసుకుని 7 ఒత్తులు కలిపి ఏకవొత్తిగా ఒక్కొక్క పిండి దీపంలో పెట్టుకుని పిండి దీపాలకి నామాలు పెట్టుకున్నాను అనమాట విత్ గంధము కుంకుమతో. నెక్స్ట్ అయితే ఒక అరిటాకు తీసుకుని అరిటాకు పైన బాగా బంతిపూలు ఉంటాయి కదా, అవి రెక్కలైతే తుంచుకుని బాగా వేసుకుని దానిపైన అయితే ప్రసాదాలు పెట్టుకుంటున్నానండి. 7 ప్రసాదాలు చేశాను నేను ఈ వారం అయితే, 7వ వారం కదా. సో ఇప్పటి వరకు చేసుకుని 7 వారాల ప్రసాదాలు ఈ వారం పెట్టేసుకున్నాను అనమాట. మరీచి అన్నం, పరమాన్నం, పులుసు అన్నం, రవ కేసరి, గారెలు, పునుకులు, పెసర పునుకులు, నెక్స్ట్ వడపప్పు, పానకం, 7 రకాల ప్రసాదాలు అయితే నేను ఈ వారం పెట్టేసుకున్నాను. సో నెక్స్ట్ అయితే 7 రకాల పళ్ళు, 7 రకాల పువ్వులు పెట్టుకుని పూజించుకుంటున్నాను అనమాట. సో నేను ఫస్ట్ అయితే గణపతి అష్టోత్తర శతనామావళి, నెక్స్ట్ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి, పద్మావతి అష్టోత్తర శతనామావళి, వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామావళి చదువుకుని నెక్స్ట్ అయితే గోవిందనామాలు చెప్పుకుని నెక్స్ట్ స్వామివారి వ్రతకథ అయితే చెప్పుకొని అక్షతలు తలపైన వేసుకుని పూజ అయితే హారతిచ్చి ఎండ్ చేసేసాను అనమాట. సో ధూపం, దీపం, నైవేద్యాలతో పూలతో పూజించుకున్నాను, నక్షత్రాలతో దేవుడిని అయితే చాలా ప్రశాంతంగా అనిపించిందండి. 7 వారాలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినందుకు ఆ గోవిందునికి నేను రుణపడి ఉంటాను. సో నిత్యం చేసే పూజ కూడా ఇట్లా పూలతో అలంకరించుకుని చేసిన ప్రసాదాలు నెక్స్ట్ పళ్ళతో దీపారాధన చేసుకుని పూజ అయితే చేసేసుకున్నానండి. ఫైనల్గా నేనైతే పూజ చేసేసుకున్నాను, దీపాలన్నీ వెలిగించుకుని చక్కగా
పూజ అయితే చేసుకున్నాను ప్రశాంతంగా. నెక్స్ట్ అయితే నేను ఇంకా స్కూల్కి వెళ్ళిపోయానండి. ఈవినింగ్ మళ్ళీ పూజ చేసుకోవాలి. సో అంటే ఇక్కడ పూజ కాకుండా ఎక్స్ట్రాగా బోనస్ ఏంటంటే మా అపార్ట్మెంట్లో వినాయకుని పెట్టుకున్నామండి. ముందు రోజే వినాయక చవితి అయింది కదా, ఒక 2 డేస్ ముందే వినాయక చవితి అయింది. సో ఆ వీక్లోనే నాకు 7 శనివారాల వ్రతం కంప్లీట్ అవ్వడం అనేది ఒక చాలా హ్యాపీ మూమెంట్. ఆ రోజు ఇక్కడ ఇంట్లో పూజ, బయట కూడా వినాయకుని దగ్గర మేము ఉభయం అనమాట. సో మేము పీటల మీద కూర్చుంటున్నాము. సో అది కూడా ప్రిపేర్ అవ్వాలి కాబట్టి త్వరగా స్కూల్ నుంచి వచ్చేసి ఇట్లా బయట వాకిలి వాష్ చేసుకుని కలర్ చాక్ వేస్తే ముగ్గు వేసుకుని దారమందానికి అయితే ఇట్లా పసుపు కుంకుమ పిండి ముగ్గుతో పెట్టేసుకున్నాను. నెక్స్ట్ భోజనాలు కూడా కరెక్ట్గా టైంకి వచ్చేసాయి. సో సాంబార్ అన్నం, పెరుగన్నం, వెజిటేబుల్ రైస్, చిప్స్ అనమాట ఈరోజు భోజనాలు వచ్చేసి. ఈ 7వ శనివారం రోజు 7 జంటలకి భోజనాలు పెట్టుకుందామని చెప్పేసి నేను ఫస్ట్ వారమే ఫిక్స్ అయ్యామన్నమాట, నేను మా వారు. సో 7 జంటలకి అంటే ఒక్కో వారం ఒక్కొక్క జంటకి భోజనం పెట్టుకుంటారండి లెక్క అయితే. సో నాకు స్కూలు మా వారికి షిఫ్ట్స్ అవి కుదరక ఇంకా 7వ వారం పెట్టుకుందామని చెప్పి అనుకున్నాము. సో 7వ వారం అయితే భోజనాలు పెట్టుకుంటున్నాము 7 జంటలకి. సో నెక్స్ట్ ఇంకా ఇంట్లో పూజ అయితే స్టార్ట్ చేసేసామండి. అపార్ట్మెంట్లో ఉన్న లేడీస్ ఇంకా పిల్లలందరూ వచ్చేసారు, కూర్చున్నారు రెడీగా. సో నేనైతే వచ్చిన భోజనాలు ఒక ప్లేట్లో తీసుకొని స్వామివారి దగ్గర పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఈవినింగ్ పూజకి అయితే అరటిపళ్ళు, నువ్వులుండలు, బెల్లం పెట్టుకున్నాను ప్రసాదంగా. సో పెట్టుకుని పూజ అయితే స్టార్ట్ చేసాము. మళ్ళీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి, గణపతి అష్టోత్తర శతనామావళి, వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామావళి చదువుకుని గోవిందనామాలు 3 సార్లు చెప్పుకున్నామండి ఉన్న లేడీస్ అందరూ పిల్లలందరం కలిపి. సో నేను, మా వారు, మా పిల్లల ముగ్గురు నామాలు పెట్టుకున్నాము బొట్టుగా. ఇంక 7వ శనివారం కదా అని చెప్పేసి. సో ఇప్పుడు ఈవినింగ్ అయితే స్పెషల్ అట్రాక్షన్ వచ్చేసి దేవుని పటం పైన గోపురం లాగా నేను కస్తూరి మాలలు పెట్టాను అనమాట. సో నెక్స్ట్ పైన శంకు, చక్రం, గోవిందనామాలు, ఇది స్పెషల్ అట్రాక్షన్ అనమాట మా పూజకి, 7వ శనివారం పూజకి. సో నెక్స్ట్ అయితే మా వారు, మా పిల్లలు, నేను నలుగురం కలిపి కస్తూరి పూలతో, చామంతి పూలతో, అక్షతలతో, కుంకుమతో పూజ అయితే చేసేసాము. నెక్స్ట్ అయితే హారతి ఇచ్చి ఇంట్లో పూజ అయితే ఎండ్ చేసేసాము. ఇంకా 7 శనివారాలు కంప్లీట్ అయిపోయినాయి అనమాట. సో నెక్స్ట్ ఈలోపు వినాయకుని దగ్గర అయ్యవారు అయితే వచ్చేసారు పూజ చేయడానికి. సో వినాయక పూజ కూడా చేసేసుకుంటున్నాం అనమాట. సో అపార్ట్మెంట్లో ఎట్లా అంటే ఒక్కొక్క రోజు మార్నింగ్, ఈవినింగ్ ఒక్కొక్క జంట కూర్చుంటారనమాట. సో అలా మేమైతే 4వ రోజు ఈవినింగ్ కూర్చున్నాము. సో నెక్స్ట్ అయితే కోలాటం చేయమన్నారు. సో కోలాటం నా పిల్ల గ్యాంగ్తో నేను కోలాటం కూడా చేసాము. సో నెక్స్ట్ ఇంకా ఇంట్లోకి వచ్చేసి అక్కడ పూజ కూడా అయిపోయిన తర్వాత ఉన్న లేడీస్ అందరికీ పసుపు రాసి గంధం, కుంకుమ బొట్లు పెట్టి తాంబూలం అయితే ఇచ్చేస్తున్నాను అనమాట. సో ఇచ్చేసాక ఇంకా భోజనాలు అయితే స్టార్ట్ చేసేసారండి మా వాళ్ళందరూ. సో నేను ఫాస్టింగ్ ఉన్నాను 7వ శనివారం కాబట్టి. ఎవ్రీ వీక్ ఉంటారు చాలామంది. సో నాకైతే స్కూల్ వల్ల నాకు కుదరక ఇంక 7వ వారం ఉందామని చెప్పి అనుకున్నాను. 7వ వారం అయితే మార్నింగ్ నుంచి వాటర్ కూడా తాగకుండా ఉపవాసం ఉన్నాను స్వామివారి కోసం. సో నెక్స్ట్ అయితే మా వాళ్ళు పిల్లలందరూ చక్కగా తినేసి, పెద్దవాళ్ళందరూ తినేసి కాసేపు అక్కడే వినాయకుని దగ్గర కూర్చుని కబుర్లు చెప్పుకున్నాం అనమాట. సో మా పిల్లలిద్దరూ ఇట్లా రెడీ అయ్యారు, చక్కగా పంచెలు కట్టుకున్నారు మా వాళ్ళిద్దరు. మా వారు కూడా పంచె కట్టుకున్నారు. నేను ఇలా ఎల్లో కలర్ శారీ కట్టుకున్నాను. సో నామాలు పెట్టుకున్నాము. ఇంతే ఈ వీడియో. నేను పూజ ఎలా చేసుకున్నాను అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ కామెంట్ మాకు చాలా బూస్టప్ ఇస్తుంది, ఎనర్జీ ఇస్తుంది అనమాట. సో నేను 7 శనివారాల వ్రతం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాను. నేను పూజ ఎలా చేసుకున్నాను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంతే ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దండి. సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.